పట్టణంలోని వెంకటాద్రి నగర్లో ప్రతిష్ఠింపజేసిన భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తదశ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సప్తదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామికి 1,00,000 మల్లెలెత్తుల అర్చనను ఆలయ అర్చకులు డింగరి హరికృష్ణ ఆచార్యులు వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన కాలం సేవ, కాలం యాగశాలలో చతుస్థాన అర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు డింగరి హరికృష్ణ ఆచార్యులు మాట్లాడారు. 5 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తాదశ బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఈరోజు నిర్వహించిన 1,00,000 మల్లె తులసి అర్చనలో భాగంగా మల్లెలను అమ్మవారికి తులసి దళాల్ని స్వామివారికి అలంకరించుతూ వేద మంత్రోచ్చరణ మధ్య కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా రథోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు ముఖా జితేందర్ తెలిపారు. బ్రహ్మస్వామి కృష్ణమాచార్య మహాలక్ష్మీ పుష్పాణి సమర్పయామి. బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్న తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించుకున్నాం. నిన్న కళ్యాణం జరిగినటువంటి దంపతులకి భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క దంపతులకి ఈరోజు 1,00,000 మల్లె పుష్పార్చన మహిళల సమక్షంలో మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆ 1,00,000 మల్లె పుష్పార్చనలో భగవద్ బంధువులందరూ కూడా పాల్గొన్నారు. స్వామి అమ్మ ఎప్పుడు చల్లగా ఉంటే మనందరినీ చల్లగా చూస్తారు. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు లక్ష్మీనారాయణులు. వారిని ఉద్దేశించి ఈరోజు 1,00,000 మల్లె తులసి అర్చన, మల్లెపువ్వు అమ్మవారికి, తులసి అయ్యవారికి అలా భావిస్తూ ఒక్కొక్క పుష్పాన్ని ఒక్కొక్క సహస్రనామంలో పలుకుతూ అందరం సమర్పించడం జరిగింది. అలాంటి 1,00,000 మల్లె పుష్పార్చన సుసంపన్నం చేసుకున్నాం. ఈరోజు మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ఆలయ మాడవీధుల గుండా రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. రేపు అత్యంత విశేషమైనటువంటి రోజు, రేపు చివరి రోజు బ్రహ్మోత్సవం ముగింపు రోజు. ఈ 5 రోజుల బ్రహ్మోత్సవంలో పాల్గొనకపోయినా వచ్చేటువంటి ఫలితం రేపు చక్రస్నానం చేస్తే మనకు వస్తుంది. అంతటి గొప్పైనటువంటి రోజు రేపు మధ్యాహ్నం
ఆ యాగశాలలో మహాపూర్ణావతి, దాని తర్వాత కోనేటిలో చక్ర స్నాన కార్యక్రమాలు మధ్యాహ్నం 1 గంట వరకు ఆ కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి సాయంకాలం ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగము, సప్తావరణములు, ఏకాంత సేవతోని ఈ సప్తదశ బ్రహ్మోత్సవంలో మనం సుసంపన్నం చేసుకుంటాం. తిరిగి ఈ ఆనందం మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తుందా అని చెప్పి బాధపడుతూ రేపు స్వామిని పడుకోబెట్టి అందరం ఎవరి స్థానాలకు వారు వెళ్ళి దీక్ష విరమిస్తాం. ఈ సప్తదశ బ్రహ్మోత్సవ దీక్ష అలాంటి గొప్పనటువంటి ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్నటువంటి భగవద్ బంధువులందరికీ కూడా ఆ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పక ఉండాలని కోరుకుంటూ సప్తదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు అత్యంత వైభవంగా లక్ష మల్లార్చన జరిగినది. ఈరోజు సాయంత్రము రథోత్సవం జరుగుతుంది. రేపు చివరి రోజైన చక్రస్నానం, మహాపూర్ణావతి, స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రము ద్వాదశారాధన, ఏకాంత సేవ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ రేపు పాల్గొనాలి, ఈరోజు కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను.